ఇలా పంపించండి మరి ఇంటికి పంపించండి ప్రాబ్లం లేదు. 20 మెంబర్స్ మౌనేషన్ వచ్చి షాప్ లో కూర్చుంటున్నారు. కాకపోతే రెండు పంపించండి కట్ చేసి ఏవైతే ఇష్యూ జరిగాయో మాత్రం పెట్టి కళ్యాణి పెట్టి పాత్రికేయ మిత్రులకు నమస్తే. ఈరోజు రంగంపేటలో మా గ్రామ కమిటీ అధ్యక్షుడు శేషు అనని ఈరోజు టీడీపీ నాయకులు అదేవిధంగా పులివర్తి నానిగౌర్తో సహా వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి దాడి చేయడం జరిగింది. నేను ఇప్పుడే వివరాలు కనుక్కుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక పలకలు కట్టుకొని వైఎస్ఆర్సీపీ జెండాతో ఊరికే పక్కన నిలబడిన దానికి ఎలా వైసీపీ జెండాలు కడతారని చెప్పి దాడి చేసే అంత దిగజారుడు ఈ రాజకీయాలు ఈ రోజు చంద్రగిరిలో వచ్చాయంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నాన్నగారు కూడా 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 ఏళ్లు మేము కూడా ఎమ్మెల్యేగా అదేవిధంగా 5 ఏళ్లు అధికారంలో ఉన్నాం. లాస్ట్ 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గ్రామంలో కాన్స్టిట్యున్సీలో ఎక్కడక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము ముఖ్యంగా మా పార్టీ వాళ్ళ చర్యలు తీసుకోండి ఎక్కడన్నా ఇబ్బంది అని చెప్పి బలమైన ఒక సంకేతం పంపించిన ఒక నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు అవన్నీ మర్చిపోయి ప్రతి ఒక్క పల్లెలోనూ ఏ విధంగా రచ్చలు చేయాలి, ఏ విధంగా గొడవలు చేయాలి, ఏ విధంగా ఒక పార్టీల్ని విద్వేషంగా తీసుకురావాలని చెప్పి ఒకే ఆలోచనతో ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేయడం నిజంగానే చాలా బాధాకరం. ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు మా సహనం ఉంది. మీరు దెబ్బలు కొడుతున్నారు, కనిపించినంతా దాడులు చేస్తున్నారు, రక్తాలు వచ్చేలాగా చేస్తున్నారు. రేపు అదే విధంగా సహనంగా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ దాటిన తర్వాత రేపు ఇక్కడ కూడా ఒక రియాక్షన్ వచ్చి ఏమైనా దాడులు జరిగితే ప్రతి ఊర్లో రక్తపాతం అవుతుంది కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఇంత దూరం రాకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రథమ పౌరుడిగా మీరు చర్యలు తీసుకొని ఇలాంటి ఇప్పటికైనా మీరు ఆపాల్సిందిగా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి నేను హెచ్చరించడం ఫస్ట్ టైం కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఇంకొకసారి రిపీట్ అయితే తప్పకుండా మేము చట్టపరంగా ఏ విధంగా చేయాలి, రేపు గవర్నమెంట్ వస్తే కూడా మీ అందరూ మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు మేము దాడుల్ని ఇంకో దాని సంస్కృతిని లాస్ట్ 5 ఏళ్లు ప్రోత్సహించలేదు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈసారి మాత్రం ఇవన్నిటికీ వడ్డీకి చక్ర వడ్డీకి ఇవన్నిటికీ లెక్కేసుకొని మేము కూడా ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మేము బాధ్యతలు కాదు, దీనికి మీరే బాధ్యతలు అని కూడా మీకు ఈ ద్వారా తెలియజేస్తున్నా. ఈ రోజు అక్కడుండే చిన్న చిన్న వాళ్ళని మీ కార్యకర్తలు ఇంకోరు తెలియకుండా ఆవేశంగా చేసిన దానికి బాధ్యత మీరు తీసుకొని తప్పకుండా వాళ్ళని కూడా మందలిచ్చేస్తుందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇదే కొనసాగితే ఏ గ్రామంలో ప్రశాంతతగా ఉండదని తెలియజేస్తూ మరొకసారి మా కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా కూడా మొట్టమొదటిగా మేము ఉంటామని ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నా. పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రతిదానికి ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. రంగంపేటలో ఇదే విధంగా 2-3 ఇన్సిడెంట్ జరిగాయి. ఇదే విధంగా కొంతమంది దాడి చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ రోజు మేము ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాం, ఎన్నోసార్లు చెప్పాం. మీరు ఆ రోజు కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇష్యూ జరుగుండేది కాదు. మీరు ఎప్పుడైతే ఒకచోట వదులుతున్నారో ప్రతి చోట కూడా ఇదే శాంతి భద్రతకి విఘాతం కలిగే ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయి. ఇవన్నీ మళ్లీ ఇంకొకసారి జరగకుండా పోలీసులు కూడా ముఖ్యంగా ఎస్పీ గారికి ఇక్కడున్న సీఐ గారికి డీఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివి జరగకుండా మీరు చూసుకోవాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.